ఏం లేదురా వసుంధరా, మీ మామయ్య ఫోన్ చేశాడు. అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయమన్నాడు. అలా అన్నాడో లేదో అంతలోనే సంబంధం వచ్చింది. అబ్బాయి చాలా మంచివాడంట. ఓ గాడ్. వసుంధరా, నా మాటను, మంచి సంబంధం, ఇంకేం ఆలోచించకు తల్లి. పాప గురించి దిగులు పడకు, మేమంతా ఉన్నాం. నాకిష్టం లేదు నాన్న. మీకు భారంగా అనిపిస్తే చెప్పండి, పాపని తీసుకుని వెళ్ళిపోతాను. అవేం మాటలు వసుంధరా, మేం బతుకున్నది నీకోసమేగా. మేము ఉన్నంత వరకు మీకు ఎలాంటి లోటు ఉండదు. కానీ ఎన్ని రోజులు తల్లి, మావా ముసలి ప్రాణాలు. మేం పోయాక మీ గురించి అమ్మ దిగులంతా. మీరు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉండగలుగుతాం. మంచి అబ్బాయి, మన పరిస్థితి తెలుసు కూడా ఒప్పుకున్నాడు. ఇందులో ఫోటో ఉంది. అనవసరంగా దిగులు పడకు, అంతా మంచిగా జరుగుతుంది. వద్దు నాన్న, నాకిష్టం లేదు, వదిలేయండి. నీ కాళ్ళు అమ్మ, ఏంటిది? ఒప్పుకోవే. అమ్మా, లే. ఎందుకే ఈ వయసులో కూడా మమ్మల్ని ఇలా బాధ పెడతావు? ఒప్పుకో తల్లి. అమ్మ ప్లీజ్, ఒప్పుకో. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అభి, ఎలా నవ్వగలుగుతున్నావంత సంతోషంగా? అది కూడా ఏ మాత్రం కర్టసీ లేకుండా. చాలా హర్ట్ చేస్తున్నావు అభి. నా ముందే ఇంకో అమ్మాయితో చిచి చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. నేను లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను అన్నావు. ఇప్పుడు ఇంకో అమ్మాయితో అదే మాట అంటున్నావు. ఈ బాగుంది కదా? ఏంటి ఇంతసేపు చిరాగ్గా ఉంది? ఏదో ఒకటి తీసుకుని వచ్చి. చిరాకు. ఈ మధ్య ఈ పదాన్ని నీ నుంచి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. నాతో కలిసి ఉండటం చిరాకు, లేక నేనంటేనే చిరాకు అర్థం కావడం లేదు అభి. ఎందుకు ఎందుకు ఇంత చేంజ్? పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత ఇష్టపడ్డ వాడిలో ఇంత మార్పు ఉంటుందా? అందరూ అంటూ ఉంటే నమ్మలేదు, కానీ నా దాకా వస్తే గానీ తెలియలేదు. ఇదంతా తను నీ లైఫ్లోకి రావడం వల్లనేనా? అందుకేనా నా మీద ఇలా? ఇది వేసుకుంటే చాలా అందంగా ఉంటానని అప్పుడన్నావు, అందుకే కదా వచ్చాం. ఇప్పుడు నువ్వే దూరమైపోతున్నప్పుడు ఇది మాత్రం నాకెందుకు?
తిన్నావా? నేను తినలేదు. ఎలా ఉంది ఇక్కడ? మీ ఇంటికి మళ్ళీ ఉందా? అలవాటు అవుతుందిలే, కొత్త ప్లేస్ కదా, కొంచెం టైం పడుతుంది. ఎందుకు డల్గా ఉన్నావు? ఫ్రీగా ఉండు. అమ్మా నాన్నతో ప్రాబ్లం ఏం లేదు కదా. అమ్మ చాలా మంచిది. పెళ్ళయ్యాక కొత్త పెళ్లి కూతురికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అమ్మ చెప్పింది. అందుకే నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. కనీసం ఏం గిఫ్ట్ అని కూడా అడగవా? ఎలా ఉన్నావే? 3 రోజులుగా నిన్ను చూడకపోయేసరికి ప్రాణం పోతుంది తెలుసా. కానీ ఏం చేయను, నా పరిస్థితి అలాంటిది. నేను మాత్రం నిన్ను విడిచి ఉండగలనా చెప్పు? నీకోసం మీ అమ్మ ఏడవని రోజంటూ లేదు. ఈ అమ్మ మీద కోపం వచ్చిందా? ఏం పాపం చేశాను? ఇష్టపడి చేసుకున్నవాడు వదిలి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు దూరంగా ఉండి నన్ను ఏడిపిస్తున్నావు. తను గిఫ్ట్ తెచ్చానన్నాడు, అది నిన్నేనా? నమ్మొచ్చా? వసుంధర, నాకు తెలుస్తుంది, పాప లేకుండా నువ్వు సంతోషంగా ఉండలేవు. అందుకే పాపను తీసుకురమ్మన్నాను. ఇక నుంచి పాప నీ దగ్గరే ఉంటాను. ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా? ఏడవకురా తల్లి, నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉంటావు. చూడు చూడు, తాతయ్య దగ్గర మాట్లాడుతున్నాడే, ఆయనే మీ నాన్న. నచ్చాడా? ఇన్ని రోజులు ఆయన మీద కోపంగా ఉండేది. ఎందుకో తెలుసా? నిన్ను నా నుంచి ఎక్కడ దూరం చేస్తాడేమో అని భయపడ్డాను. మీ నాన్న మోసం చేసి వెళ్లడంతో ప్రేమనే లేదనుకున్నాను. ఒక బండరాయికిచ్చి పెళ్లి చేశారేంట్రా అని ఏడ్చాను. ఏం చేయాలో తోచలేదు. తండ్రి ప్రేమ తప్ప నీకు ఏ లోటు లేకుండా పెంచాలనుకున్నాను. ఇప్పుడు ఆ దిగులు కూడా లేదు. మీ నాన్న ఇంత బాగా ఆలోచిస్తాడని నాకేం తెలుసు? ఏడవకురా తల్లి, ఆకలేస్తుందా? పద.